10వ తరగతి పరీక్షల నిర్వహణలో వెలుగు చూసిన లోపాలు విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తొలి రోజు జరిగిన 2 ఘటనలతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ ఘటనలపై అధికారులు ఆపరేషన్ షురూ చేశారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో తొలి రోజే కొన్ని చోట్ల లోపాలు వెలుగుచూడడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా మంచిర్యాలలో జరిగిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డ విద్యార్థినితో పాటు 12 మందిపై చర్యలు తీసుకున్నారు. నగరేకల్లో 10వ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ జరిగింది. 21వ తేదీన పరీక్ష జరుగుతూ ఉండగానే క్వశ్చన్ పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో విచారణ చేపట్టి TSWRS బాలికల స్కూల్లో రూమ్ నెంబర్ 8 నుంచి పేపర్ బయటకు వచ్చినట్టుగా గుర్తించారు. ఓ విద్యార్థిని ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి కిటికీ ద్వారా బయటకు పంపినట్టుగా తెలిచారు. ప్రశ్నాపత్రం బయటకు వెళ్లడానికి సహకరించిన ఆ విద్యార్థిని డిబార్ చేశారు విద్యాశాఖ అధికారులు. అయితే కొంతమంది వ్యక్తులు తనను బెదిరించి ఫోటో తీయించారని చెప్తోంది ఆ విద్యార్థిని. ఎవరో బెదిరించి చేయించిన తప్పుకు తన జీవితం బలైపోయిందని చెప్తోంది సదరు విద్యార్థిని. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగత్కల్ పోలీస్ స్టేషన్ కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు, నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మంచిర్యాలలో కూడా 10వ తరగతి పరీక్షలో గందరగోళం నెలకొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్ష తొలి రోజు ప్రశ్నపత్రం తారుమారైంది. తెలుగు పరీక్షా పత్రానికి బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందించడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పరీక్షను నిలిపివేసి తిరిగి తెలుగు ప్రశ్నాపత్రాన్ని తీసుకొచ్చి పరీక్ష నిర్వహించారు అధికారులు. అధికారుల తప్పిదంతో విద్యార్థులు ఏకంగా 4 గంటల పాటు పరీక్షా కేంద్రంలో నిరీక్షించాల్సి వచ్చింది. తొలి రోజు తెలుగుకు బదులు హిందీ ప్రశ్నాపత్రాలున్నట్టుగా గుర్తించి మళ్లీ 20 బాక్సుల్ని వెతికి తెలుగు ప్రశ్నాపత్రం తీసుకొచ్చే లోపు సమయం వృధా అయింది. పోలీస్ స్టేషన్ నుంచే పరీక్షా పత్రాలు తారుమారైనట్టు కలెక్టర్ తెలిపారు. ట్రంక్ బాక్సులు 2వ రోజు ప్రశ్నపత్రాలు ఉన్నట్టుగా గుర్తించామని, మొదటి రోజు ప్రశ్నపత్రాలు ఏ బాక్సులో ఉన్నాయో వెతికేందుకు 1.5 గంటల సమయం పట్టిందని, విద్యార్థుల సమయం నష్టపోకుండా పరీక్షకు 3 గంటల సమయం కల్పించామన్నారు కలెక్టర్ దీపక్.